హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, వాట్సాప్లో అసలు లెక్కలేనన్ని మెసేజెస్ విష్ చేస్తూ, ఎవరు పే చేసి బుక్ చేసుకున్నారో, ఎవరు విష్ చేస్తున్నారో, ఎవరు చార్జ్ చేస్తున్నారో ఏం అర్థం కాలేదు. ఒకసారి అవన్నీ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి మీకు. అన్ని వేల మెసేజ్లు. అప్పటికి చాలా వరకు నేను రిప్లై ఇచ్చాను. ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో అండ్ మన కమెంట్స్లలో ఎవరెవరైతే విషెస్ నాకు సెండ్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ 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 మా. మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. God bless you all. రైట్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది 5th నుంచి. ఈ లోపల ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఎక్స్క్యూజ్ మీ గైస్, కొంచెం థ్రోటు ఇబ్బందిగా ఉంది, అందువల్ల. ఎందుకంటే నాన్ స్టాప్గా సెషన్స్, నాన్ స్టాప్గా రోజుకి 3 వీడియోలు పెట్టడం అంటే అసలు నాట్ ఏ జోక్. అది అంత ఈజీ కాదు. నాట్ అన్ ఈజీ జోక్ కాదు, నాట్ అన్ ఈజీ. ఓకేనా? గొంతు రాసుకుపోతుంది, అట్లా ఉంది. సెషన్స్ తీసుకుంటూ ఇది చేస్తూ మేబీ మధ్యలో నేను గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంది అనమాట. రైట్, ఎందుకంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు రాసులు చెప్పండి అక్క ఎట్లా అని చెప్పి. అందువల్ల పర్టికులర్గా ఒక్కొక్క రాసుకి అట్లా చెప్తూ ఇలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వీడియో చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకొన్ని గంటలు టైం తీసుకుంటే వీడియోని అప్లోడ్ చేయడం ఒక ఎత్తు అయితే, వీడియోకి దానికి సంబంధించిన ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ చేస్తూ కూర్చోవాలి. ఒక పక్క సెషన్స్ తీసుకోవాలి, ఒక పక్క ఇంట్లో వర్క్, ఫెస్టివల్ కదా, ఇంట్లో పూజలు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడం అన్నీ ఉంటాయి కదా. నేను సామాన్య గృహిణి. ఓకేనా? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. చాలామంది రాత్రులు 10, 10:30, 1 గంట, 12:30, 2 గంటలకి మెసేజ్లు, కాల్స్. మెసేజ్లు అంటే పక్కన పెట్టండి, కాల్స్. కొంచెమన్నా కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా. నేనైతే ఒకరిని కోప్పడేశాను. అసలు అంత కోపం వచ్చిందంటే, అరే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. కనీసం నేను ఇంత టైంలో 24 అవర్స్లో వాళ్ళకంత టైం నేను ఇవ్వలేకపోతున్నాను. నా కోసం టైం నేను స్పెండ్ చేసుకోలేకపోతున్నాను. బయట ప్రపంచం చూసి నేను ఎంత కాలం అవుతుందంటే నా కోసం నేను టైం స్పెండ్ చేసుకొని, అసలు అర్థం కాదు. రాత్రి 11 గంటలకి కంటిన్యూగా ఫోన్లు చేసేస్తూ నాన్ స్టాప్గా ఇంత పొడుగు మెసేజ్లు పెడుతూ, చెత్తా చెదారమంతా మెసేజ్లు పెట్టి నాకు సొల్యూషన్ చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏంటిది? డైలీ 3 వీడియోస్ పెడుతూ సెషన్స్ తీసుకుంటూ మీకు మిగతా అన్నీ మీతో కమ్యూనికేట్ అవుతూ ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా నేను ఇంత కష్టపడుతున్నా మీకు లైక్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదు. ఇచ్చేవాళ్ళు, డైలీ లైక్స్ పెట్టేవాళ్ళు, కమెంట్స్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదమ్మా. చూస్తూ కూడా జస్ట్ ఒక లైక్ చేయని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంత కష్టపడుతున్నా మీకోసమే కదా కష్టపడుతున్నాను. మీ కోరిక మేరకే కదా నేను చేస్తూ వస్తున్నాను. లైక్ ఇచ్చి ఏమవుతుంది? జస్ట్ వీడియో ముందుకు వెళ్తుంది అంతే. సరే, అది తీసి పక్కన పెడితే, నైట్లు దయచేసి ఫోన్లు చేయొద్దండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫోన్లు చేయొద్దు.
ఉప్పరి మీటింగ్‌లు, ఉప్పరిది అసలు నాకు ఎవరైనా మెసేజ్ చేస్తున్నా, "అక్క ఇట్లా ఉన్నావా? అట్లా ఉన్నావా? బాగున్నావా?" ఇట్లా నేను రిప్లై ఇచ్చే సిట్యుయేషన్ కూడా లేదు నాకు. నాన్ స్టాప్‌గా మెసేజ్, నాన్ స్టాప్‌గా కాల్సు. నా సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. బుక్ చేసుకొని అక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టుంటారు. వాళ్ళయి నేను ఓపెన్ చేసి చూసుకునేటప్పటికే 2 రోజులు గడిచిపోయి ఉంటది. హ్మ్. కొంచెం నా సిట్యుయేషన్ కూడా అర్థం చేసుకోండమ్మా. 24 గంటలు నేను ఆహ్, ఇట్లా వర్క్ చేయాలంటే నేను మనిషినే. నాకు ఎనర్జీస్ ఉండవు అంత. అర్ధరాత్రులు కూడా ఫోన్‌లేంటి? కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా! సరే. ఆ విషయం తీసి పక్కన పెట్టేస్తే ఆహ్, ఎవరెవరికైతే నేను చెప్పినట్టు చాలామందికి వాళ్ళ పర్సన్ నుంచి బ్లాక్‌లో తీసి మరి బ్లాక్‌లో నుంచి ఒకవేళ తన పర్సను వాళ్ళ నంబర్స్‌ని బ్లాక్‌లో పెట్టేసుంటే, బ్లాక్‌లో నుంచి తీసి మరీ విష్ చేశారంట. మీరు చెప్పినట్టే జరిగినియి అక్క. పర్సనల్ రీడింగ్స్‌లో కూడా మీరేదైతే చెప్పారో ఆ రోజు నేను నమ్మలేదు. ఇన్ బిట్వీన్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉండింది. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్‌లీ పర్సనల్ రీడింగ్‌లో ఎలా చెప్పారో నా లైఫ్ అలా జరుగుతోంది. మీరు చెప్పింది ఆ రోజు కరెక్టే. అని అట్లా మెసేజ్‌లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇన్ని ఉన్నాయి. నేను కమ్యూనిటీలో పెట్టాలి అంటే. సో, అది పక్కన పెట్టేస్తే ఎవరికైతే మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రాలేదో రీజన్ ఏంటో చూద్దాము అనుకుంటున్నాను. క్లారిటీ వస్తుంది కదా! మీ పర్సన్ నుంచి ఎవరెవరికైతే కాల్ ఆర్ మెసేజ్, విష్ ఏదో ఆహ్, రిసీవ్ అవ్వలేదో ఏంటి రీజను? చూద్దాము. నేను ఇదే అనుకుంటున్నాను ఈరోజు. మీకు క్లారిటీ వస్తుంది గదా! వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? హ్మ్. చూద్దాం. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఎవరో నేను కమెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు సమ్ సావిత్రినో సమ్ అమ్మాయి పేరు అదే ఆ మెయిల్ ఐడి వచ్చింది. "అక్క వీడెప్పుడు పోతాడో ఒక రీడింగ్ చెయ్యక్క" అని నాకు చాలా ఫన్నీగా అనిపించిందనమాట. ఆహ్, వా వాళ్ళ పర్సన్ ఎప్పుడు పోతాడో రీడింగ్ చేయాలంట తనకి. చాలా ఫన్నీగా అనిపించింది నిన్న నాకు. అంటే అంత వెక్స్ అయిపోయినారు పాపం. ఏం చేస్తారు? రైట్. మీ ప మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎవరైతే న్యూ ఇయర్‌కి విషెస్ పంపించలేదో, కాల్ ఆర్ మెసేజ్ చేయలేదో ఏంటి రీజన్? ఎందువల్ల? లెట్టింగ్ గో, కన్సర్న్, వాకింగ్ అవే, గుడ్ న్యూస్, ఆన్సర్స్ ఆర్ కమింగ్, రోలర్ కోస్టర్, ఇంట్రెస్టెడ్, రెస్పాన్సిబిలిటీ, డిఫరెన్సెస్ క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఇక్కడ ఇదిగో ట్రైన్ టు రీకనెక్ట్ మెసేజెస్ కాల్స్ అని, బట్ తనకి మీ నుంచి భయం.
మీరు రిప్లై ఇవ్వకపోతే మీరు అనుకోవచ్చు, మీ మనసులో అనుకుంటున్నారు తన నుంచి కాల్ రావాలి, మెసేజ్ రావాలి. కానీ మీ బిహేవియరు, మీ యాటిట్యూడు ఎలా ఉందంటే తన దృష్టిలో ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసేసారు. మీరు లెట్ గో చేసేసి మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉన్నారు అనేది తను ఫీల్ అవుతున్నారు. అందువల్ల కూడా కొంతమందికి నేను మెసేజ్ చేసినా, కాల్ చేసినా కూడా ఉపయోగం లేదు అనే ఒక కన్క్లూజన్‌కొచ్చేసారు వాళ్ళు. నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇక్కడ ఎఫెక్ట్ ఏమి ఉండదు. తన నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. నేను పెట్టి మీరనుకుంటారు కదా! నేను ఇప్పుడు ఏదైనా మెసేజ్ పెడితే తన నుంచి రిప్లై రాకపోతే నేను మళ్ళీ ఇంతకాలం నేను పెట్టిన వెయిట్ చేసిన దానికి బాధపడాల్సొస్తది అంటుంటారు. అట్లనే మీ పర్సన్ కూడా మీ గురించి అట్లనే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ బిహేవియరు తనకి మీరు తనని లీవ్ చేసేసి మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. ముందుకెళ్ళిపోయారు. చాలా ముందుకెళ్ళిపోయారు. మీరు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసినా మీ లైఫ్‌లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. తను మీ తను మీకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీకు నో ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? అది. తను ట్రై చేశారు. మెసేజ్ టైప్ చేయడము, డిలీట్ చేయడం. మెసేజ్ టైప్ చేయడము, డిలీట్ చేయడము. సెండ్ చేయాలా? వద్దా? కాల్ చేద్దామని డయల్ ప్యాడ్ దాకా రావడము. మళ్ళీ వద్దు. నో యూజ్. చేసినా మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సొస్తది. నేనే బాధపడాల్సొస్తది. తను లిఫ్ట్ చేయకపోయినా మీరు నిజంగా లిఫ్ట్ చేయకపోయినా, లేకపోతే చూసుకొని లిఫ్ట్ చేయకపోయినా తను ఫీల్ అయ్యేది ఇదే. తన ఫీలింగ్ అలా ఉంది. మీ మనసులో నిజంగా తను కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఏదో ఒక రిప్లై ఇద్దామనే ఉద్దేశమే ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో అలా ఉన్నాయి. అందువల్ల తను మీరు లెట్ గో చేసేసారు, వదిలేసారు అనేది తన ఫీలింగ్ అనమాట. అందుకని నేను కాల్ ఆర్ మెసేజ్ చేసినా నో యూజ్ అనేది, ఎఫర్ట్స్ పెట్టినా నో యూజ్ అనేది ఒకటి ఇక్కడ కనపడుతుంది. వై ఈజ్ దిస్ ఇంట్రెస్టెడ్ హియర్? చెప్పాను కదా, అదే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అని. లెట్టింగ్ గో, వై ఈజ్ హియర్? ఎస్, ఇక్కడ మీ ఫ్యామిలీ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు మెసేజ్ కాల్ చేసినా ఉపయోగం లేదు, మీరు తనకి రిప్లై ఇవ్వరు అని తను రూఢి అయిపోయారు. మీరు ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు. బట్ తన ఇమాజినేషన్, తను దానికి కట్టుబడిపోయి ఉన్నారనమాట. అందువల్ల కూడా మీకు తనకి ప్రేమ ఉన్నా కూడా మెసేజ్ చేయలేదు అనేది కనపడుతుంది. చెయ్యాలి అనుకున్నా కూడా. కన్సర్న్, వై ఈజ్ దిస్ హియర్? తనకి కన్సర్న్ ఉంది. అంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరంటే ఇష్టం ఉంది, మీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అని ఇష్టం ఉంది. కానీ రీజన్స్ ఇవి. వాకింగ్ అవే, వై ఈజ్ హియర్? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు, మీ ఎనర్జీస్ని ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు, మీ అందం మీద ఫోకస్ పెట్టారు, మీ సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ పెట్టారు, మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టున్నారు. సో తన నుంచి మీరు వాకవే చేసేసారు. మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు. చూడండి, పాస్ట్ ఎనర్జీస్ మీతో రీకన్సైల్ అవ్వాలి అని తనకి ఉంది, మీ రీయూనియన్ అవ్వాలని మీకు ఉంది. బట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇవన్నమాట. వాళ్ళు ఇమాజిన్ చేసుకునే దానికి మనం ఏం చేసుకోగలం? ప్రయత్నం అంటూ ఉండాలి కదా, ప్రయత్నం చేస్తేనే కదా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని తెలిసేది. వై ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ హియర్? ఎస్, తనకి ఇంకోటి ఏంటంటే కొంతమంది మేబీ మీరు స్టెబిలిటీ పాస్ట్లో అడుగుండొచ్చు, కమిట్మెంట్ అడుగుండొచ్చు, మీ గురించి పట్టించుకోమను, సంథింగ్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడుగుండొచ్చు. దానికోసమే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చి ఉండొచ్చు. లేకపోతే మీ మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి మీరు నో కాంటాక్ట్లోకి వచ్చి ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ పర్సన్ మీకు ఎందుకు మెసేజ్ కాల్ చేయలేదు అని అంటే ఇక్కడ తనకు ఆల్రెడీ
తన ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో మేబీ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయితే అని కనపడుతుంది. అందువల్ల అక్కడ తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. తన మీద ఆధారపడడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా తను ఆహ్, రెడీగా లేరు. ఇప్పటికి కూడా రెడీగా లేరు. అందువల్ల కూడా మీకిప్పుడు మెసేజ్, కాల్ చేసి మళ్ళీ మీలో హోప్స్ పెంచి ఆహ్, మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది తనకిష్టం లేక కూడా తను మీకు మెసేజ్, కాల్ చేయలేదు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ గుడ్ న్యూస్ హియర్? 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పర్సను చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది పక్కా. పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఇది మీకు గుడ్ న్యూస్. ఒంటరితనంగా ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకున్నారు అని కూడా కనపడతా ఉంది. ఇవన్నీ ఆలోచించి అసలంటూ స్టెప్ ఏం మనుషులండి వీళ్ళు? అసలంటూ స్టెప్ తీసుకుని ఒక్క మెసేజ్ ఏం కోల్పోతారు? ఒక మెసేజ్ పెడితే ఈ సందర్భంలో ఒక మెసేజో, కాలో చేస్తే మీ నుంచి భయము, మీ నుంచి ఏ అప్రోచ్‌మెంట్ రాకపోతే చూసి వదిలేసారనుకోండి మీరు, వాళ్ళ ఆణిముత్యాలు రాలిపోతాయన్నమాట. తట్టుకోలేరు. దానివల్ల కూడా మీకు చూడండి మిస్ అవుతున్నారు. ఎంత టెరిబుల్లీ మిస్ అవుతున్నారంటే ఇది అబ్బా! చూడండి ఎనర్జీస్ ఎలా వస్తున్నాయో. చూడండి. 9 ఆఫ్ సోర్డ్స్, టవర్, 6 ఆఫ్ కప్స్. లిటరల్లీ మీ నుంచే ఎక్స్‌పెక్ట్ చేశారు. మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ వద్దు. తనే చేయాలి. ఎందుకంటే ఏది ఏమైనా క్లారిటీ కోసమైనా సరే మీకు కాల్ చేయాలి కదా తను. మెసేజ్ చేయాలి కదా! సో, తనలో తనే ఊహించేసుకొని, తనలో తనే ఫీల్ అయిపోయి, తనలో తనే ఒంటరిగా మీ నుంచే వెయిట్ చేస్తూ ఏంటిది? ఇక్కడ ఒకవేళ చూస్తున్న వాళ్ళు ఫిమేల్ పర్సన్ అయితే, మీ పర్సన్ మేల్ వాళ్ళైతే వాళ్ళు మీకు అప్రోచ్ చెయ్యాలి. ఇక్కడ ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? ఎందుకంటే పాస్ట్‌లో మీకు వాళ్ళ వల్ల ఏదో తప్పు జరిగింది అనేది కనపడుతుంది. అందువల్ల కూడా వాళ్ళు మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడానికి కూడా భయపడ్డారు. ఇంకా భయపడుతూనే ఉన్నారు. మీ నుంచి ఈ అకేషన్ వైస్ అన్నా, మీ నుంచి ఏదన్నా చిన్న మెసేజ్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళు. బట్ అది జరగల. మీరు చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ ఎనర్జీస్‌లో మీరు బిందాస్‌గా ఉన్నారు. మీ ఫ్యామిలీస్ మీద మీరు కాన్సంట్రేషన్ చేసి ఈ పర్సన్‌ని లెట్ గో చేశారు, వదిలేశారు అనేది కనపడుతుంది. ఆ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ మీ గురించి ఏడ్చారు అనేది కూడా కనపడుతుంది. మీకు చేసిన దానికి రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. చాలా పశ్చాత్తాపపడుతున్నారు అనేది ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్‌గా పాస్ట్‌లో మీకు చేసిన అన్యాయానికి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, మీ విషయంలో తప్పు చేసిన దానికి లిటరల్లీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. కన్నీళ్ళు పెట్టుకొని డివైన్‌కి క్షమాపణలు చెప్పుకున్నారు అనేది కనపడుతుంది. అదేదో మీకు కాల్ చేసి, మీకు మెసేజ్ చేసి, మీకు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మేబీ దయదలిచైనా సరే, కన్సర్న్ చూపించైనా సరే, జాలిపడైనా సరే మేబీ కమ్యూనికేషన్ అయినా ఉండేది కదా! వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళే ఫీల్ అవుతారు. వాళ్ళే ఏడుస్తారు. వాళ్ళే ఏంటో ఎవరమ్మా ఈ ఎనర్జీస్? టిపికల్ క్యారెక్టర్. బాగా ఇంట్రోవర్ట్ లాగున్నారు పర్సన్ ఎవరో. ఆన్సర్స్ ఆర్ కమింగ్. మీ ఇద్దరి రిలేషన్‌లో అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ పర్సను మీకు ఈ రకంగా చేసి మీ విషయంలో పక్కకు వెళ్ళిపోయారు? లేకపోతే మీరు దాన్ని చీటింగ్ అనుకుంటున్నారు, లేకపోతే మీకు అబద్ధాలు చెప్పారనుకుంటున్నారు. అక్కడ వాస్తవం ఏంటి? ఏది ఏమైనా ఆ ట్రూత్ అనేది ముందు రివీల్ అవ్వబోతా ఉంది. మీ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ముందు రాబోతా ఉన్నాయి. ఓకేనా? ముందు మీరు ఇంకా హీల్ అవ్వాలి అనేది ఇక్కడ కనపడతా ఉంది. చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. మీ పర్సన్ కూడా, ఆ పర్సన్ కూడా హీల్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా ఆ పర్సన్ హీల్ అవ్వలేదు. తను హర్ట్ చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు. బట్ మీ మీదైతే చాలా ప్రేమ ఉంది అనేది కనపడతా ఉంది. అందువల్లనే ఈ పర్సను ఈ హార్ట్ బ్రేక్ నుంచి తను హీల్ చేసుకున్న తర్వాత మీకేదో అప్రోచ్ అవ్వి మీకు ఆన్సర్స్ చాలా
విషయాలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలన్నీ ట్రూత్ నిజాలు బయటకు వస్తాయన్నమాట. ఓకేనా, రాబోతా ఉన్నాయి. రైట్, రోలర్ కోస్టర్ వై ఈజ్ హియర్. ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న, మీరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉంటున్న ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ మీకు కూడా ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ వల్ల మీ పర్సన్కి మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఒక్కోసారి అలా ఉంటారు, ఒక్కోసారి ఇలా ఉంటారు. బట్ మీరు కూడా ఈ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్లో వెక్స్ అయిపోయి ఉన్నారు. అసలు ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఆఫర్ ఇస్తాడా, ఇవ్వడా, లేకపోతే ఇస్తుందా, ఇవ్వరా, మ్యారేజ్ చేసుకుంటుందా, చేసుకోరా, చేసుకుంటాడా, చేసుకోరా, ఇట్లాంటిది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అనేది కనపడుతుంది. ఆ పర్సన్ కూడా మీ విషయంలో అలానే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉన్నా కూడా తన సిచ్యువేషన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది. ఏం లేదు, కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది, ఇచ్చే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. సో ఇలా కనపడుతుంది మీ పర్సన్ ఎనర్జీస్. కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది మాత్రం పక్కా. వై ఈజ్ దిస్ డిఫరెన్సెస్ హియర్. ఈ కార్డ్ కూడా తీసుకుంటాను. ఫైనాన్సెస్ అండ్ డిఫరెన్సెస్. మీ ఇద్దరి మధ్య స్టేటస్ విషయంలో కానీ, కాస్ట్ విషయంలో కానీ, రిలీజియన్ విషయంలో కానీ, మెంటాలిటీ విషయంలో కానీ, మైండ్ సెట్ విషయంలో కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది కనపడతా ఉంది. అండ్ కల్చర్, స్టేటస్ విషయంలో కూడా, అంటే మేబీ మీరు మీ పర్సన్ కంటే కూడా హై ఫైనాన్షియల్గా కూడా హై రిగార్డ్స్లో ఉండుండొచ్చు. అండ్ స్టేటస్ వైజ్ కానీ, మెచ్యూరిటీ వైజ్ కానీ మీరు మీ పర్సన్ కంటే కూడా హై రిగార్డ్స్లో ఉండుండొచ్చు. అది కూడా ఒక డిఫరెన్స్ కనపడుతుంది ఇక్కడ. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ పక్కా మీరు మీకు ఇక్కడ తనకి ఇంతకు ముందులాగే మీరు తన మీద ఎఫర్ట్స్ పెట్టి ప్రేమించి ఎంతసేపు మీ ఎమోషన్స్ చూపిస్తూ వాళ్ళని ప్లీజ్ చేస్తూ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేస్తూ వాళ్ళని ఎంటపడుతూ మీ పనులన్నీ మానేసుకొని అదే మీకు జీవిత ధ్యేయమే ఇది అన్నట్టు మీ పర్సన్ ఎంటపడుతూ అలా ఉన్నారు కదా, ఎమోషన్స్ చూపిస్తూ. ఇప్పుడు అలానే కావాలి మీరు తనకి అనేది కోరుకుంటున్నారు. అదే మిస్ అవుతున్నారు తను. ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చోలేదు కదా, మనం బతకాలి కదా. సో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇక్కడ తను మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే మీరు ఇప్పుడు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మీకు నో టైం ఫర్ లవ్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే తను చాలా ఎమోషనల్గా మారిపోయారు, మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అనేది ఇక్కడ తన ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ సర్కమ్స్టాన్సెస్, ఈ సినారియోస్ వల్ల మీ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకున్నా కూడా, మెసేజ్ పెట్టాలి అనుకున్నా కూడా చాలా పెయిన్లో అయితే ఉన్నారు, చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ పక్కా. బట్ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేశారు తను, కానీ అది జరగలేదు, ఇది జరగలేదు, అంతే. రీజన్స్ ఇవే కనపడుతున్నాయి నాకు. ఓకేనా. ఇది ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. ఎనీవే ప్లీజ్ ఏంజల్స్, యు ఆర్ రెడీ. మీరు రెడీగానే ఉన్నారు. అది ఈ బుద్ధ అవతారానికి అర్థం కావట్లా. ఎస్, ఇప్పుడు దాకా ఏం చెప్పాను. ఎస్, రిమైన్ పాజిటివ్. బట్ ఇక్కడ దెర్ ఈజ్ నో ఎండ్ బిట్వీన్ యూ, బోత్ ఆఫ్ యూ. ఓకేనా. ఈ రిలేషన్ ఏమి ఎండ్ కాలేదు, ముందు ఇంకా ఉంది. కొంతమంది వద్దు నాకు ఇంకా ఈ రిలేషన్ అనుకున్న వాళ్ళు డైరెక్షన్ చూస్ చేసుకోండి. విత్ ఇన్ ద ఫ్యూ వీక్స్లో మీ ఇద్దరి మధ్య
పీస్ఫుల్గా రెజల్యూషన్ అంటే పీస్ఫుల్గా ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. వస్తారు, ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. మీ ఇద్దరి మధ్య రిమైన్ పాజిటివ్ ఇంకా ఉంది. ఓకేనా, ఇది ఎండ్ కాలేదు. డోంట్ వరీ, ఇంతటితో ఏమి ఇది కాలేదు. ఓకేనా, వెయిట్ చేయండి. వాళ్ళంతటా వాళ్ళే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రైట్, అంత ఓపిక లేని వాళ్ళు ఇంకెప్పుడు ఇట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడేవాళ్ళు మీరు మీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. బట్ నాకు ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ అయితే నేను చెప్తున్నాను, ఈ పర్సన్ వచ్చే తీరుతారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా ఉంది. ఓకేనా, అది కూడా రిమైన్ ఇంకా ముందు పాజిటివ్గానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య పీస్ఫుల్ రెజల్యూషన్సే జరుగుతాయి. అంటే పీస్ఫుల్గానే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, నమ్మకం లేని వాళ్ళు న్యూ డైరెక్షన్ చూస్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.